నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివారం ఒక్కరోజు కోట సత్తెమ్మ అమ్మవారి ఆదాయం 1,50,405 రూపాయలు. కడియపు సావరం నుండి ద్వారకా తిరుమల వరకు జన సైనికుల పాదయాత్ర. మలేరియా మృతుల కుటుంబాలను దాతలు ఆదుకోవాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాళెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారు ఈరోజు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఉదయం నుండి వందలాదిగా తరలివచ్చారు. దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈరోజు దర్శనం ద్వారా 36,240 రూపాయలు, అన్నదానం ద్వారా 9,854 రూపాయలు, ప్రసాదం ద్వారా 30,585 రూపాయలు, ఇతర టికెట్స్ ద్వారా 73,726 రూపాయలు, మొత్తం నికర ఆదాయం 1,50,405 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ రావు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కందుల దుర్గేష్ నిడదవోలు ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలుపొందితే తూర్పుగోదావరి జిల్లా కడియపు సావరం నుండి ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర చేస్తామని మొక్కుకున్న కడియపు సావరం జన సైనికులు తమ మొక్కుబడిని తీర్చుకునేందుకు పయనమయ్యారు. దీనిలో భాగంగా పాదయాత్ర చేస్తూ నిడదవోలు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కడియపు సావరం గ్రామ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ చెన్నా రాము,
వేగురౌతు వెంకటేశ్వరరావు, నాతిపాముల దుర్గారావు, మల్లిపాముల శ్రేణు, మల్లిపాముల వెంకటేష్, తోడిశెట్టి నాని, చెన్న శ్రీను, కేసన దుర్గారావు, కేసన ధర్మరాజు, తంబాబతుల రామకృష్ణ కాలినడకన బయలుదేరి ద్వారకా తిరుమల చేరుకుని కలియుగ వెంకటేశ్వరుడికి తమ తమ మొక్కుబడులను తీర్చుకోనున్నారు. జై జనసేన జై జనసేన జై జనసేన మాస్టర్ జై మాస్టర్ అందరి నాయకత్వం అందరి నాయకత్వం అందరి నాయకత్వం అందరి నాయకత్వం అందరి దుర్గా గారి నాయకత్వం జై జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం దుర్గేష్ గారి నాయకత్వం అందరి దుర్గేష్ గారి నాయకత్వం దుర్గేష్ గారి నాయకత్వం. మా తండ్రి దుర్గేష్ గారు గెలాలని మేము ఎంతో భక్తితో చింతన ప్రస్థానం మొక్కుకున్నామండి. అలాగే ఆయన గెలిచారు. మాది తూర్పుగోదావరి కడియపు సావడం. దుర్గేష్ గారు మాకు ఎంతో గౌరవించారు. ఆయన గెలాలని మేము మొక్కుకుని పాదయాత్ర వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మేము చింతనపు వెళ్తున్నాం. ఇక్కడ మన నిడదోలు అమ్మవారి గుడి దగ్గర ఆగాం. వెంకటేశ్వర గుడి దగ్గర ఆగామండి. మీ అందరికీ నమస్కారం. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై దుర్గేష్ జై. ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలాలని చెప్పుకున్నాం. ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యారు. బాగా ఆనందంగా ఉండి ఈ పాదయాత్ర చేయటం జరుగుతుందండి. కాబట్టి ఆయన మాకు ఎంతో అనుకూలంగా ఉంటారు. కాబట్టి నిడదోలు అభివృద్ధి చేస్తారని, అలాగే మా రాష్ట్రం అంతా బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ మేము తిరుపతి వెళ్తున్నాము పాదయాత్ర. జై జనసేన జై జనసేన. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఇందిరానగర్లో మలేరియా మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో ఐఎఫ్టియు నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ, ఇటీవల నిడదవోలు శివారు బట్టీలపేటకు చెందిన చిన్న మురళి మరియు ఇందిరానగర్కు చెందిన బేజా అన్నవరం అను 2 భవన నిర్మాణ కార్మికులు మలేరియా విషజ్వరంతో అతి చిన్న వయసులోనే అకాల మరణం చెందారని తెలిపారు. వీరి ఇద్దరూ సుమారు 30 సంవత్సరాల వారేనని, చిన్న వయసులోనే కుటుంబ పెద్దలను కోల్పోయిన వారి భార్య, పిల్లలు ప్రస్తుతం ఇంటి అద్దెలు చెల్లించుకోలేక కనీసం తినటానికి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. వీరి పరిస్థితిని అర్థం చేసుకుని నిడదవోలు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, దాతృత్వం కలిగిన దాతలు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, మానవత వంటి స్వచ్ఛంద సంస్థల వారు, వివిధ అసోసియేషన్లలోని వారు స్పందించి ఏ ఆధారం లేని వారి కుటుంబాలను ఆదుకోవాలని యూనియన్ నాయకులు మరియు కుటుంబ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవ్వ సురేష్ కుమార్, ఎల్లమిల్లి వరప్రసాద్, గుంటూ సూరిబాబు, యాదాల రమణ, యలగాడ రాజ్పాల్, యాదాల ప్రసన్న, గుంటూ రాజీవ్, పులుగు చైతన్య, కార్తీక్ తదితరులు నాయకత్వం వహించారు. దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాలను ఆదుకునేందుకు క్రింద ఫోన్ నెంబర్స్ను సంప్రదించి సహాయం చేయాలని కోరారు. ఫోన్పే నెంబర్ ఎల్లమిల్లి వరప్రసాద్ 9908514923, ఎలగాడ రాజ్పాల్ 9618034588. पेंटिंग कार्मिक ऐक्यता वर्धिल्लाली पेंटिंग कार्मिक ऐक्यता पिल्लारा
ఐక్యత వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆదుకోవాలి మలేరియా మృతుల కుటుంబాలని 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 నిడదవోలుపట్నం శివారు ఇందిరానగర్ బట్టేలుపేటకు సంబంధించినటువంటి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ప్రధానంగా పెయింటింగ్ వృత్తి నిర్వహించుకునేటువంటి వాళ్ళు ఇటీవల మలేరియా జ్వరం సోకిన కారణంగా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలోను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోను చికిత్స పొందుతా నలుగురు చికిత్స పొందుతా ఉన్న క్రమంలో ఇద్దరు చనిపోవడం జరిగింది. చనిపోయినటువంటి ఇద్దరు కూడా అతి చిన్న వయస్కులు, దాదాపు ఇద్దరికి కూడా 30 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలకి వారి యొక్క వృత్తే వాళ్ళకి జీవనాధారం. ఆ ఇద్దరు వ్యక్తులు పనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ కుటుంబాల్లో కడుపు నిండా తిండి తినేటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు హఠాత్తుగా మలేరియా విషజ్వరం సోకి చనిపోయినటువంటి కారణంగా ఈ రెండు కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఒక కుటుంబం బట్టేలుపేటకు చెందినటువంటి మురళి అనేటువంటి కుటుంబం, వారికి ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు కూడా అతి చిన్న వయస్కులు. అలాగని భార్య కూడా నిస్సహాయురాలు, ఆమె కూడా చదువు లేనటువంటి పేద దళిత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం, ఏ విధమైనటువంటి జీవనాధారం లేనటువంటి పరిస్థితి. అలానే ఇంకొక మృతుడు కుమారుడు బేజా అన్నవరం సత్యనారాయణ గారు అబ్బాయి, ఈ అబ్బాయి కూడా చిన్న వయస్కుడు, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఈ అబ్బాయి కాకుండా పెళ్లి కావాల్సిన ఇంకొక అమ్మాయి కూడా ఆ కుటుంబంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలకి కూడా రోజు గడవనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఇప్పటిదాకా భవన నిర్మాణ కార్మికులుగా వీళ్ళు నమోదు చేసుకుని ఉన్నారు. గతంలో చంద్రన్న బీమా కావచ్చును, లేదా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుంచి కావచ్చును, వీరికి చనిపోయినప్పుడు సహజ మరణం పొందినప్పుడు 2 లక్షల రూపాయల బీమా అనేటువంటిది వచ్చేటువంటిది. అయితే సుమారు 5-6 సంవత్సరాల కాలంగా ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు అటు ప్రభుత్వం నుంచి కానీ కార్మిక శాఖ నుంచి కానీ రానటువంటి పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు ప్రైవేటుగా ఇన్సూరెన్స్ చెల్లించి ఎల్ఐసీలు చేసుకోవడానికి అవకాశం లేని వాతావరణం. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలు ఇవాళ తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంటి అద్దెలు కూడా చెల్లించుకునే స్థితిలో ఉన్నారు. వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజానీకంలోకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిడదవోలు పట్టణంలో రోటరీ క్లబ్ అని, లయన్స్ క్లబ్ అని, మానవత అని రకరకాల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. నిడదవోలు పట్టణంలో కోటీశ్వరులు ఉన్నా లేకపోయినా లక్షాధికారులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు. వాళ్ళలో కూడా మానవత దృక్పథంతో ఆలోచించాలని చెప్పి ఈ కుటుంబాలు రెండింటినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రెండు కుటుంబాలు కూడా ఇందిరానగర్లో బసిరెడ్డిపేట సమీపంలో ఉన్నటువంటి బట్టేలుపేటలోను, అలాగనే ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వీళ్ళ రెండు కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అనేటువంటిది ఒకటి ఉంది. వాళ్ళు మన మట్టి ఖర్చులు భరించడం జరిగింది. ఈ రెండు కుటుంబాల వాళ్ళ వ్యక్తులు చనిపోయినప్పుడు కనీసం మట్టి ఖర్చులు కూడా లేని నేపథ్యంలో మట్టి ఖర్చులను కూడా సాటి కార్మికులు తలోకంతా వేసుకొని ఆ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పరిస్థితిని ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి దాతృత్వం కలిగినటువంటి పెద్దలు కూడా అర్థం చేసుకొని ఈ రెండు కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కృష్ణ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, IFTU. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NCN న్యూస్.